ఈరోజు వీడియోలో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. తక్కువ మసాలాలతో రుచిగా చేసుకుందాం. పావు కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని బౌల్లో వేయండి. 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ ఉప్పు, 4 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పెరుగు, ఒక టమాటాని గ్రైండ్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొబ్బరి, ఒక పావు ఆయిల్ వేసుకొని ముక్కకి ఇలా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక అర్ధగంట పక్కన ఉంచుకోవాలి. 4 కప్పుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మూడు ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా తరుక్కోవాలి. తర్వాత కళాయి పెట్టి కొంచెం నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని పెసరు పోసుకోవాలి. బిర్యానీ ఆకు, ఏలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మసాలా, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ కొబ్బరి పొడి, మరిగాక నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. వేరొక గిన్నెలో 2 పావులు ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇలా గిన్నెలో వరుసన పెట్టుకోవాలి. మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఇలా చికెన్ మీద వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బాగా ఉడికిన రైస్ని చికెన్ మీద వేసుకోవాలి.
దీనిపైన ఉల్లిపాయలు కొత్తిమీర వేసి మిగిలిన రైస్ అంతా ఇలా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పైన పెట్టాలి. గిన్నెలో వాటర్ ఆవిరిపోకుండా ఉండటానికి సిమ్లో పెట్టి 30 నిమిషాలు ఉడకనియాలి. ఒక స్పూన్ కుంకుమ పువ్వు వాటర్ పోసుకొని స్టవ్ ఆఫ్ చేయండి.